రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుంది అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మంత్రి పదవి వస్తుందని, ప్రజల ఆశీర్వాదంతో వచ్చే పదవి తన కోసం కాదని ప్రజల కోసమని అన్నారు. దేనికైనా రోజులు వస్తాయి, తెలంగాణపై జెండా ఎగురవేద్దాం, మీ అభిమానానికి ప్రేమకు రుణపడి ఉంటా అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అడ్డుకోవటం రాదని మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వడాన్ని లేదంటే లాక్కునే దాకా తెచ్చుకోవద్దని అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. తనకు ఇచ్చిన మాట ప్రకారం చేయండి, లేదంటే డైరెక్ట్ నా టార్గెట్ అదే అంటూ ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుండి మునుగోడు నియోజకవర్గంను చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని నేను చూసుకుంటానని ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణలో ఇక జెండా ఎగరవేద్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వెంట మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజుగౌడ్, గెలుపొందిన నూతన కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో కాంగ్రెస్లో మరోసారి గొడవలు జరుగుతున్నట్టు బహిర్గతమయ్యాయి. రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మంత్రి పదవి వస్తుందని, ప్రజల ఆశీర్వాదంతో వచ్చే పదవి తన కోసం కాదని ప్రజల కోసమన్నారు. దేనికైనా రోజులు వస్తాయి, తెలంగాణపై జెండా ఎగరవేద్దాం, మీ అభిమానానికి ప్రేమకు జన్మ జన్మలకు రుణపడి ఉంటా అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అడ్డుకోవటం రాదని మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వండని, లేదంటే లాక్కునే దాకా తెచ్చుకోవద్దని అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. తనకు ఇచ్చిన మాట ప్రకారం చేయండి, లేదంటే డైరెక్ట్ నా టార్గెట్ అదే అంటూ ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుండి మునుగోడు నియోజకవర్గంను చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని నేను చూసుకుంటారని ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణలో ఇక జెండా ఎగరవేద్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్ శశిరేఖ. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు 17 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తనకు అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇస్తారా, లేదంటే సమయం వచ్చినప్పుడు ఆచితూచి అడుగులేస్తూ సీఎం పదవిని లాక్కోమంటారంటూ నిన్న సాయంత్రం చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం అయితే లేపుతున్నాయి. ప్రస్తుతం మొన్నటి వరకు మంత్రి పదవి కోసం ఆశించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా రాబోయే రోజుల్లో సీఎం పదవి వెతుక్కుంటూ వస్తోంది. మునుగోడుని మీరు చూసుకోండి, నేను ఇక తెలంగాణను చూసుకుంటానంటూ తన మునుగోడు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థుల ప్రచార సభ, అదేవిధంగా ఇటు ఉత్సవాలలో పాల్గొంటూ చేసిన వ్యాఖ్యలు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలన్నిటి కూడా బయట పెడుతున్నాయి. నిన్నటి వరకు జరిగినటువంటి తీరు ఒక లెక్క, ఇక నుంచి మరొక లెక్క అంటూ కూడా నేరుగా సీఎం క్యాంప్కే ఇక టార్గెట్ కూడా ఇక విసురుతూ ఇక రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అయితే కాంగ్రెస్ పార్టీలో ఇక అంతర్గతంగా లుకలుకలన్నీ కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. ఇవి రాజగోపాల్ రెడ్డి సాధారణ పరిస్థితుల్లో అన్నారా, లేదా స్క్రిప్ట్ రెడీ చేసుకొని చదివారా అన్న కోణంలో కూడా చర్చలు అయితే రాజకీయ సర్కిల్లో అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత 2.5 సంవత్సరాలుగా మంత్రి పదవి కోసం తాను ఇచ్చిన మాట కోసం అధిష్టానం మర్యాదగా మంత్రి పదవి ఇవ్వండి, ఇచ్చిన మాట నిలుపుకోండి, లేదంటే కనుక మేమే లాక్కుంటాం అనే రీతిలో సీఎంకి అయితే డైరెక్ట్గా అల్టిమేటం జారీ చేశారు. దీంతో ప్రస్తుతం అయితే కాంగ్రెస్లో ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏంటనేది అయితే ప్రధాన రాజకీయ పార్టీలో అయితే చర్చ తీవ్రంగా జరుగుతోంది. దీనికి సంబంధించి నల్గొండ జిల్లాలో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాజగోపాల్ రెడ్డికి ఈ మంత్రి పదవి ఇస్తానని చెప్పి బీజేపీలో నుంచి
వచ్చి కాంగ్రెస్లోకి రాకముందు అధిష్టానం హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికే నల్గొండ జిల్లాలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవులు ఇచ్చారు. అయితే రాజకీయ సమీకరణాలు కుదరకపోవడంతో కూడా కేబినెట్ విస్తరణలో గత మంత్రుల పదవులలో రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడంతో కూడా తీవ్ర నిరాశతో ఉన్న రాజగోపాల్ రెడ్డి నిన్న మొన్నటి వరకు మంత్రి పదవిని నేను అడుక్కోవడం లేదు, నా నియోజకవర్గంలో అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానని చెప్పిన రాజగోపాల్ రెడ్డి మాటల్లో అయితే కొంత తేడా కనపడుతోంది. ప్రస్తుతం శత్రువులు ఎక్కడ ఉన్నారంటే తమ చుట్టే ఉన్నారన్న సామెతను నిజం చేస్తూ ఇప్పటికే 17 సార్లు రేవంత్ రెడ్డిపై అయితే డైరెక్ట్ గా ఎక్కువ పెట్టినటువంటి రాజగోపాల్ రెడ్డి ఈసారి డైరెక్ట్ గా సీఎం పీఠానికే ఇక డైరెక్ట్ గా మనం లాక్కుందామంటూ కూడా కేడర్ సంకేతం ఇచ్చాడు. మునుగోడు నియోజకవర్గాన్ని మీరు చూసుకోండి, తెలంగాణను నేను చూసుకుంటానంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం అయితే లేస్తున్నాయి. అధిష్టానం దీనిపై స్పందించి రాజగోపాల్ రెడ్డిపై ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేదంటే మంత్రి పదవి ఇచ్చి చల్లబరుస్తారన్న కోణంలో అయితే కాంగ్రెస్ కేడర్ లోనే చర్చ జరుగుతుండడంతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశం అయిందని చెప్పొచ్చు. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకటరెడ్డి. మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం కాదు. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాను. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి, ఇంకా వేచి చూస్తున్నా. పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటా. మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. రాబోయే